ఎవరివన్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అండి. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days అండ్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ లాంగ్ విల్ దే టేక్ టు కంప్లీట్ దట్ వర్క్. ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక సర్టెన్ వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తున్నారు అంటున్నారు. సేమ్ వర్క్ని బి అనే పర్సన్ 15 రోజుల్లో చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిస్తే అంటే ఏ ప్లస్ బి అండి. ఏ ప్లస్ బి అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. యాక్చువల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు అనేది నెంబర్ ఆఫ్ డేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకుందాం. ఏ ఈక్వల్ టు ఎంత అండి 10. ఇక్కడ బి ఎంత అండి. బి ఈక్వల్ టు 15. ఓకే. డైరెక్ట్గా సింపుల్ ట్రిక్ చెప్పేస్తానండి. ఇక్కడ 10 15కి ఎల్సిఎం ఎంత అండి 30 నేను టాప్లో రాసుకుంటాను సింపుల్గా. ఓకేనా. ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాము. 10కి 30కి ఎన్ని మల్టిపుల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఎన్ని మల్టిపుల్స్ అండి ఇక్కడ 3 మల్టిపుల్స్ 3 రాస్తాను. ఓకేనా. 15 కన్నా 30కి ఎన్ని మల్టిపుల్స్ అండి 2 మల్టిపుల్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. ఓకేనా. ప్లస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. 3 + 2 = 5. ఇక్కడ యాక్చువల్గా మన ఎల్సిఎం ఇచ్చిన వాల్యూ ఎంత అండి 30/5. సింప్లిఫై చేస్తే ఎంత అండి 6. అంటే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 6 days. సింపుల్. టైమ్ అండ్ వర్క్లో ప్రతి దానికి మనం ఇలా డైరెక్ట్గా ట్రై చేయొచ్చండి. సింపుల్గా అండి. ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుంటారు, వాటి ఎన్ని మల్టిపుల్స్ తీసుకుంటారు. ఓకేనా. ఆ మల్టిపుల్స్ పే చేసుకొని డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. సింపుల్. థ్యాంక్ యూ.